ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. నిర్గమాకాండము 16వ అధ్యాయము 10వ వచనము. మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో తొంగి చూసే శ్వేతకాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి. అది కనిపిస్తే దాని నుండి దృష్టి మరల్చుకోవద్దు. మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడొద్దు. ఎంత ఒత్తిడి, నిస్సహాయత ఆవరించినప్పటికీ నిస్పృహకి తావీయకు. నిస్పృహ చెందిన హృదయం మరే పని చెయ్యలేదు. శత్రువు బాణాలను ఎదుర్కోవాలనే మెలకువే నశించిపోతుంది. ఇతరులను తన ప్రార్థనల ద్వారా ఆదుకోవాలనే ప్రసక్తే లేదు. సర్పం బారి నుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగం నుండి పారిపోండి. ఓటమిని అంగీకరించి మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికెప్పుడు వెన్ను చూపించకూడదు. దేవుని వాగ్దానాల కోసం వెతకండి. ప్రతి దాన్ని నోరారా వల్లించండి. ఈ వాగ్దానం నాకే. మీకింకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ హృదయాన్ని పదే పదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి. మీరు మనసారా ఇలాంటి అపనమ్మకం, నిస్పృహల నుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం పరిశుద్ధాత్మ మీ విశ్వాసానికి క్రొత్త ఊపిరి పోసి మీ హృదయాల్లో దైవశక్తిని నింపుతాడు. మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు, కానీ సర్దుబాటికి తావు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగద్రొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదాని వెంట ఒకటి మీ నుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది. పిశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకు తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తి సామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది. మనల్ని నిస్పృహలోకి, ఆందోళన, నిరుత్సాహాలోకి ఇచ్చే దుర్మార్గుడైన సైతానును మనం అసలు పట్టించుకోము. దైవత్వంలోని అత్యున్నతమైన బల ప్రభావాలన్నీ క్రీస్తు పేరట సంపూర్ణ విశ్వాసంతో దేవునికి తన్ను తాను సమర్పించుకొని ఆయన వైపుకి సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడైన విశ్వాసి పక్షమవుతాయి. ఒకరోజు ఉదయం ఒక డేగ తుపాకీ గుండు దెబ్బతిని కూలిపోయింది. దాని కళ్ళింక కాంతిపుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి. అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా ఆబగా ఆకాశంలోకి చూసింది. ఆ ఆకాశమే దాని ఇల్లు. అది ఆ డేగ సామ్రాజ్యమే. తన రెక్కల్లోని తేజస్సును, బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది. ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది. గాలితో పందాలు వేసింది. మరి ఇప్పుడు తన దారికి దూరంగా నేల మీద మరణానికి దగ్గరగా పడి ఉంది. ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఏమరపాటు వల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది. మన ఆత్మ ఈ డేగ లాంటిదే. ఈ లోకం కాదు దాని నివాసం. ఆకాశ వీధుల్ని, ఆకాశం వంక దృష్టిని వదలకూడదు. విశ్వాసాన్ని, నిరీక్షణని, ధైర్యాన్ని, క్రీస్తుని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండాలి. మన ధీరత్వంలో నిలబడలేని పక్షంలో యుద్ధరంగం నుండి వెనక్కి తగ్గడమే మంచిది. ఆత్మలో కంగారు పడి తప్పటడుగులు వేయాల్సిన సమయం కాదిది. ఆత్మతో చెప్పండి, ఆకాశం వైపుకే దృష్టి సారించు. పాదాల చుట్టూ కెరటాలు నురగలు కడితే ఆ దేవుడే చూసుకుంటాడు. అదే మన నినాదం. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకి చూడండి. ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకే చూడండి. అంతులేని పోరాటాలతో అలసినప్పుడు ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకే చూడండి. పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు.